హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో పార్ట్ 2 వీడియో ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. సో అదేవిధంగా టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు అభ్యర్థుల కోసం ప్రీవియస్గా మనం 12+ వీడియోస్ అనేవి ప్రీవియస్ క్వశ్చన్స్ పైన, అదేవిధంగా దాదాపుగా 15+ వీడియోస్ అనేవి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన చేయడం జరిగింది. వాటిని కూడా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో ప్లేలిస్ట్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను, తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో అతి పొడవైన నది ఏది? సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ పీడిఎఫ్ను కూడా నేను మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్లో అవైలబుల్గా ఉన్నటువంటి 7000 ఎంసీక్యూస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ యొక్క కోర్సులో వీటిని కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీటిని కూడా మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో అతి పొడవైన నది ఏది? విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? అంటే గంగా నది. భారతదేశంలో అతి పొడవైన నది ఏంటి? గంగా నది. సో ఎంత పొడవు ఉంటుంది అంటే 2525 మీటర్ల పొడవు అనేది ఉంటుంది. భారతదేశంలో అతి పొడవైన నది ఏంటంటే గంగా నది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? విచ్ ఇస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా? అంటే కాంచన్జంగా. కాంచన్జంగా అనేది భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరంగా చెప్తాము. సో ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరంగాను, భారతదేశంలో మొదటి ఎత్తైన శిఖరంగాను చెప్తాము. సో ఇక్కడ చూడండి, కాంచన్జంగా భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం, అదేవిధంగా ప్రపంచంలో 3వ ఎత్తైనటువంటి శిఖరంగా చెప్తాం. సో ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది మరి అంటే ఎవరెస్ట్ శిఖరం. ఎవరెస్ట్ శిఖరం అనేది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శిఖరంగా చెప్తాం. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఇది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? అంటే ఆప్షన్ సి ఊలార్ లేక్. ఊలార్ లేక్ అనేది భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా చెప్తాము. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఊలార్ సరస్సు భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది. సో అదేవిధంగా ఎవరైతే టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 3 ఇంపార్టెంట్ కోర్సెస్ని మనం అందించడం జరుగుతుంది. ఇందులో మీకు మొదటిది 7000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక కోర్సులో మనం 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఇంకొక కోర్సును కూడా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫుల్ వీడియో కోర్స్ కూడా మనం అందించడం జరుగుతుంది. సో ఇక్కడ 7000 ఎంసీక్యూస్ పీడిఎఫ్ మెటీరియల్ సంబంధించి మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది మీకు ఏ పోస్ట్ ప్రిపేర్ అవుతున్నా, జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నా, ఎగ్జామినర్ ప్రిపేర్ అవుతున్నా, ఆఫీస్ సబార్డినేట్ ప్రిపేర్ అవుతున్నా, ప్రాసెస్ సర్వర్ ప్రిపేర్ అవుతున్నా, దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా సో ఈ 3 కోర్సెస్ కూడా మీకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ కోర్స్ ఎలా యూజ్ అవుతుందంటే మీకు ఫాస్టెస్ట్ రివిజన్. మీరు కేవలం 10 to 15 డేస్లో మీరు ఈ కోర్స్ని తీసుకున్నట్లయితే మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫాస్టెస్ట్ రివిజన్ కోసం ఈ 7000 ఎంసీక్యూస్ మెటీరియల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇందులో మీకు 100% సిలబస్ని కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగు మీడియంలోనూ ఇంగ్లీష్ మీడియంలోనూ మనం ఈ ఫైల్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కేవలం 199 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనం దీనికి కూడా మనం ప్రింట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రీవియస్గా మనకి 20+ ప్రీవియస్ పేపర్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారో సో ఆ టాపిక్స్ సంబంధించి అవి సెలెక్ట్ చేసుకొని 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్తో మనం పీడిఎఫ్ మెటీరియల్ అనేది ప్రింట్ ఆప్షన్తో ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు కేవలం 129 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ ఫుల్ వీడియో కోర్స్ ఉన్నది. జీకేకి సంబంధించి, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 100% సిలబస్ని కవర్ చేస్తూ మనం కేవలం 199 రూపీస్కే ఫుల్ వీడియో కోర్సును కూడా అందించడం జరుగుతుంది. సో ఎవరైతే టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి కోర్సెస్ ఇవి. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. మీ ప్రిపరేషన్లో చాలా యూజ్ అవుతాయి. మీ ప్రిపరేషన్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసే విధంగా ఇవి యూజ్ అవుతాయి. ఓకేనా? మీ ప్రత్యర్థికి మీరు కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఈ కోర్సెస్ని తీసుకోండి. సో ఎవరైతే ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవాలనుకుంటున్నారో ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ ఈ లోగో ఉంటుంది మనకి ఇక్కడ. సో ఈ లోగోతో ఉన్నటువంటి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మరి ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
భారతదేశంలో అతిపెద్ద లోతట్టు ఉప్పు నీటి సరస్సు ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఐలాండ్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? అంటే ఆప్షన్ బి సాంబార్ లేక్. ఓకేనా. సో భారతదేశంలో అతిపెద్ద లోతట్టు ఉప్పు నీటి సరస్సు ఏదంటే సాంబార్ సరస్సు. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు అనేది భారతదేశంలోనే అతిపెద్ద లోతట్టు ఉప్పు నీటి సరస్సుగా చెప్తాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క దక్షిణ అంచు ఏది? విచ్ ఇస్ ద సౌదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా? అంటే ఆప్షన్ బి ఇందిరా పాయింట్. భారతదేశం యొక్క దక్షిణ అంచు ఏది అంటే ఇందిరా పాయింట్. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఇందిరా పాయింట్ అనేది భారతదేశం యొక్క అత్యంత దక్షిణ ప్రాంతంగా చెప్తాము. ఏ రాష్ట్రం అత్యంత పొడవైన తీరరేఖను కలిగి ఉంది? విచ్ స్టేట్ యాజ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా? అంటే ఆప్షన్ సి గుజరాత్. గుజరాత్ అనేది భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి తీరరేఖను కలిగి ఉంది. ఎంత అంటే దాదాపుగా 1600 కిలోమీటర్లు. 1600 కిలోమీటర్లు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా? అంటే ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అనేది దాదాపుగా 8 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో తన సరిహద్దును పంచుకుంటోంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద సారో ఆఫ్ బీహార్? అంటే ఆప్షన్ బి కోసీ నది. ఓకేనా. సో కోసీ నది తరచుగా తన ప్రవాహాన్ని మార్చుకొని బీహార్లో వరదలకు కారణమవుతుంది. సో అందువల్ల దీన్ని బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద సారో ఆఫ్ బెంగాల్? అంటే దామోదర నదిని. ఓకేనా. సో దామోదర నది వల్ల బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో వరదలు అనేవి వస్తాయి. సో దానివల్ల దామోదర నదిని బెంగాల్ యొక్క దుఃఖదాయిని అని పిలుస్తారు. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నదిని అస్సాం యొక్క దుఃఖదాయిని అని పిలుస్తాం. బ్రహ్మపుత్ర నదిని అస్సాం యొక్క దుఃఖదాయిని అని పిలుస్తాము. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మజూలీ అనే ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ఏ నదిపై ఉంది? మజూలీ ద వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? అంటే బ్రహ్మపుత్ర నది పైన ఉంది. సో అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది పైన మజూలీ ద్వీపం అనేది ఉంది. ఇది భారతదేశంలోనే మొదటి ద్వీప జిల్లాగా చెప్తాం. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పురాతన పర్వత శ్రేణి ఏది? విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా? అంటే ఆప్షన్ బి అరావళి పర్వత శ్రేణి. అరావళి పర్వత శ్రేణి అనేది భారతదేశంలోనే పురాతన పర్వత శ్రేణిగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాజస్థాన్లో విస్తరించి ఉన్నటువంటి అరావళి పర్వత శ్రేణి భారతదేశంలో మరియు ప్రపంచంలోనే పురాతనమైనటువంటి ముడత పర్వతాలకు ఉదాహరణగా చెప్తాము. ఫోల్డ్ మౌంటైన్స్కి ఉదాహరణగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? విచ్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా? అంటే అనైముడి. సో కేరళలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి అనైముడి శిఖరం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరంగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మధ్య గుండా వెళ్ళే అక్షాంశ రేఖ ఏది? విచ్ లాటిట్యూడ్ పాసెస్ త్రూ ద మిడిల్ ఆఫ్ ఇండియా? అంటే కర్కట రేఖ. సో కర్కట రేఖ అనేది భారతదేశం యొక్క మధ్య గుండా వెళ్ళే అక్షాంశ రేఖగా చెప్తాం లేదా లాటిట్యూడ్గా చెప్తాము. సో ఇది మనకి 23.5 degrees నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటుంది. ఓకేనా. సో ఉత్తర అక్షాంశంలో ఉంటుంది. సో ఇది భారతదేశాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కర్కట రేఖ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? కర్కట రేఖ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా? అంటే మొత్తం 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఓకేనా. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లేదా కర్కట రేఖ అనేది భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. అందులో మనకి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరం. ఈ 8 రాష్ట్రాల గుండా ఈ కర్కట రేఖ లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది వెళ్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత పొడవైన ఆనకట్ట ఏది? విచ్ ఇస్ ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా? అంటే మనకి ఆప్షన్ సి హీరాకుడ్ డ్యామ్. ఓకేనా.
ఒడిశా రాష్ట్రంలోని మహానది పైన ఉన్నటువంటి హీరాకుడ్ డ్యామ్ అనేది భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి ఆనకట్టగా డ్యామ్గా చెప్తాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్ట ఏది? విచ్ ఇస్ ద హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా? అంటే ఆప్షన్ ఏ తెహ్రీ డ్యామ్. భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి డ్యామ్ ఏంటంటే టెహ్రీ డ్యామ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగీరథి నదిపైన ఉన్నటువంటి టెహ్రీ డ్యామ్ అనేది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఆనకట్ట లేదా డ్యామ్గా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ బిల్ట్ అక్రాస్ విచ్ రివర్? అంటే ఆప్షన్ బి కృష్ణా రివర్. ఓకేనా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది కృష్ణా రివర్ పైన నిర్మించబడింది. నాగార్జున సాగర్ ఆనకట్ట కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల యొక్క సరిహద్దులో నిర్మించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై ఉంది? సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది ఏ నదిపై ఉందంటే గుజరాత్లో ఉన్నటువంటి నర్మదా నదిపైన ఉంది. నర్మదా నదిపైన ఉంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? ఫేమస్ జోగ్ ఫాల్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అంటే జోగ్ జలపాతం అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. జోగ్ జలపాతం కర్ణాటక రాష్ట్రంలో శారావతి నదిపైన ఉంది. ఏ నదిపైన? శారావతి నదిపైన కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశంలోనే రెండవ ఎత్తైనటువంటి జలపాతంగా చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది? విచ్ ఇస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా? అంటే ఆప్షన్ ఏ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఉద్యానవనంగా చెప్తాం. ఎప్పుడు స్థాపించబడింది? 1936లో స్థాపించబడింది. ఎక్కడ స్థాపించబడింది? ఉత్తరాఖండ్లో స్థాపించబడింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాంలోని కాజీరంగా జాతీయ ఉద్యానవనం దేనికి ప్రసిద్ధి చెందింది? అస్సాంలో ఉన్నటువంటి ఖజీరంగా నేషనల్ పార్క్ లేదా ఖజీరంగా జాతీయ ఉద్యానవనం అనేది ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. ఓకేనా, సో ఖజీరంగా నేషనల్ పార్క్ ప్రపంచంలోనే 3/2 ఉన్నటువంటి ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను కలిగి ఉంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గిర్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది? వేర్ ఈస్ గిర్ నేషనల్ పార్క్ లొకేటెడ్? అంటే ఆప్షన్ సి గుజరాత్. ఓకేనా, గిర్ నేషనల్ పార్క్ లేదా గిర్ జాతీయ ఉద్యానవనం అనేది గుజరాత్లో ఉంది. సో ఇది దేనికి ప్రసిద్ధి అంటే ఆసియా సింహాలకు ప్రసిద్ధి. ఓకేనా, సో ఆసియా సింహాలకు ఏకైక ఆవాసం ఏంటంటే గిర్ నేషనల్ పార్క్. ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా? అంటే ఆప్షన్ డి రాజస్థాన్. విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. విస్తీర్ణ పరంగా అతి చిన్న రాష్ట్రం మనకి గోవా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? విచ్ ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా? అంటే ఆప్షన్ బి గోవా. కేవలం 3702 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో గోవా భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రంగా నిలిచింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? యాజ్ పర్ 2011 సెన్సెస్ విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ? అంటే ఆప్షన్ సి బీహార్. బీహార్ రాష్ట్రం చదరపు కిలోమీటర్కు 1106 మందితో అత్యధిక జనసాంద్రతను కలిగి ఉంది. నెక్స్ట్, అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ అనేది అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రంగా చెప్తాం. ఓకేనా, ఒక చదరపు కిలోమీటర్కు కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్కు కేవలం 17 మందితో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది దేశంలోనే అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రంగా నిలిచింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ? అంటే కేరళ రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళ రాష్ట్రం 94% అక్షరాస్యత రేటును కలిగి ఉంది. సో దీంతో ఇది మొదటి స్థానంలో నిలిచింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెక్మోహన రేఖ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దును నిర్ణయిస్తుంది? ద మెక్మోహన్ లైన్ ఫార్మ్స్ ద బౌండరీ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్? అంటే ఆప్షన్ బి భారత్ మరియు చైనా. ఓకేనా, మెక్మోహన రేఖ అనేది భారత్ మరియు చైనాల మధ్య సరిహద్దు రేఖగా చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాడ్క్లిఫ్ రేఖ ఏ దేశాల మధ్య ఉంది? ద రాడ్క్లిఫ్ లైన్ ఈజ్ బిట్వీన్ విచ్ కంట్రీస్? అంటే భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య ఉంది. రాడ్క్లిఫ్ రేఖ అనేది
భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉంది. 1947లో దేశ విభజన సమయంలో సిరిల్ రాడ్క్లిఫ్ ద్వారా భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఈ సరిహద్దు రేఖ అనేది గీయబడింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాక్ జలసంధి భారతదేశాన్ని ఏ దేశం నుండి వేరు చేస్తుంది? పాక్ జలసంధి అనేది భారతదేశాన్ని ఏ దేశం నుంచి వేరు చేస్తుంది అంటే శ్రీలంక నుంచి వేరు చేస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రూర్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు? రూర్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తామంటే చోటా నాగ్పూర్ పీఠభూమిని పిలుస్తారు. ఓకేనా. సో చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఖనిజ సంపద అపారంగా ఉండడం వల్ల దీనిని జర్మనీలోని రూర్ వ్యాలీతో పోలుస్తూ రూర్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. చోటా నాగ్పూర్ పీఠభూమిలో అత్యధికంగా ఖనిజ సంపద ఉండడం వల్ల దీనిని జర్మనీలో ఉన్నటువంటి రూర్ వ్యాలీతో పోలుస్తూ రూర్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు జంట నగరాలు ఏవి? విచ్ ఆర్ ద ట్విన్ సిటీస్ ఆఫ్ ఇండియా? విచ్ ఆర్ ద ట్విన్ సిటీస్ ఆఫ్ ఇండియా అంటే హైదరాబాద్ మరియు సికింద్రాబాద్. సో ఈ రెండింటిని కలిపి భారతదేశం యొక్క జంట నగరాలు లేదా ట్విన్ సిటీస్ అని చెప్తాము. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నగరాలను హుస్సేన్ సాగర్ అనేది వేరు చేస్తూ ఉంటుంది. సో వీటిని జంట నగరాలుగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పింక్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద పింక్ సిటీ ఆఫ్ ఇండియా అంటే జైపూర్. ఓకేనా. సో జైపూర్లో భవనాలన్నీ కూడా పింక్ కలర్లో ఉండడం వల్ల దాన్ని పింక్ సిటీ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటే బెంగళూరు. బెంగళూరును సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా లేదా సిలికాన్ వ్యాలీ నగరంగా పిలుస్తాం. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ముందంజలో ఉన్నటువంటి బెంగళూరును సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సరస్సుల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ లేక్స్ అంటే మనకి ఉదయపూర్. ఉదయపూర్ను సరస్సుల నగరం అని పిలుస్తారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో అనేక అందమైనటువంటి సరస్సులు ఉండడం వల్ల ఈ ఉదయపూర్ను సరస్సుల నగరం అని పిలుస్తారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు డైమండ్ సిటీ అని దీన్ని పిలుస్తారు? విచ్ సిటీ కాల్డ్ ద డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటే సూరత్. సూరత్ను భారతదేశం యొక్క డైమండ్ సిటీగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుజరాత్లోని సూరత్ నగరం ప్రపంచవ్యాప్తంగా వజ్రాల కటింగ్ మరియు పాలిషింగ్కు ప్రసిద్ధి చెందడం వల్ల దీన్ని డైమండ్ సిటీగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అని ఏ నదికి పేరు? విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ దక్షిణ గంగా ఆర్ వృద్ధ గంగా అంటే ఆప్షన్ డి గోదావరి నది. ఓకేనా. సో గోదావరి నది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నదిగా చెప్తాం. దాని పరిమాణం మరియు ప్రాముఖ్యం కారణంగా దాన్ని దక్షిణ గంగగా పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కర్కట రేఖను 2 సార్లు దాటే నది ఏది? భారతదేశంలో కర్కట రేఖను లేదా ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ను 2 సార్లు దాటే నది ఏది? విచ్ రివర్ క్రాసెస్ ద ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్ ఇన్ ఇండియా అంటే ఆప్షన్ సి మాహి నది. మాహి నది అనేది మధ్యప్రదేశ్లో పుట్టి రాజస్థాన్ గుండా ప్రవహిస్తూ కర్కట రేఖను 2 సార్లు క్రాస్ చేస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద ఓన్లీ యాక్టివ్ వాల్కనో ఇన్ ఇండియా లొకేటెడ్ అంటే మనకి బారెన్ ద్వీపం. ఓకేనా. సో బారెన్ ద్వీపం అనేది భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్ని పర్వతంగా చెప్తాం. అండమాన సముద్రంలో ఉన్నటువంటి బారెన్ ద్వీపం దక్షిణ ఆసియాలోనే ధృవీకరించబడినటువంటి ఏకైక యాక్టివ్ వాల్కనో లేదా యాక్టివ్ అగ్నిపర్వతంగా చెప్తాం. ఏంటంటే బారెన్ ఐలాండ్. భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక క్రియాశీల లేదా యాక్టివ్ వాల్కనో ఏంటంటే బారెన్ ఐలాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన 7000 MCQ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కోర్సులో తప్పకుండా వీటిని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా తీసుకొని ట్రై చేయండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఇది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ఇండియా అంటే ఆప్షన్ బి థార్ ఎడారి. థార్ ఎడారి అనేది భారతదేశంలో అతిపెద్ద ఎడారిగా చెప్తాం. రాజస్థాన్లో విస్తరించి ఉన్నటువంటి థార్ ఎడారి భారతదేశంలోనే అతిపెద్ద ఎడారిగా చెప్తాం. దీనినే గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో శీతల ఎడారి అని దేన్ని పిలుస్తారు? విచ్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ ద
కోల్డ్ డెజర్ట్ ఆఫ్ ఇండియా అంటే లడక్ ప్రాంతాన్ని హిమాలయాల వర్షఛాయ ప్రాంతంలో ఉన్నందున అక్కడ ఉన్నటువంటి వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దానిని కోల్డ్ డెజర్ట్ అని పిలుస్తాము లేదా శీతల ఎడారి అని పిలుస్తాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి? తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి అంటే మనకి నీలగిరి కొండల్లో కలుస్తాయి. ఓకేనా, తమిళనాడు, కేరళ, కర్ణాటక సరిహద్దులో విస్తరించి ఉన్నటువంటి నీలగిరి కొండల వద్ద తూర్పు మరియు పశ్చిమ కనుమలు కలుస్తాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? విచ్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్? తూర్పు కనుమలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే మనకి అరోమా కొండ లేదా జిందగడ. అరోమా కొండ లేదా జిందగడ అనేది తూర్పు కనుమలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరంగా చెప్తాము. ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయ సమీపంలో ఉన్నటువంటి జిందగడ శిఖరం లేదా ఆర్మా కొండ లేదా అరోమా కొండను తూర్పు కనుమలో ఎత్తైనటువంటి శిఖరంగా చెప్తాము. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి మడుగు ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లాగూన్ ఇన్ ఇండియా అంటే చిల్కా సరస్సు. చిల్కా సరస్సు అనేది ఒడిస్సా తీరంలో ఉన్నటువంటి మరియు ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా ప్రసిద్ధి చెందింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా తేయాకు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ ఇన్ ఇండియా అంటే ఆప్షన్ బి అస్సాం. అనుకూలమైన వాతావరణం, భౌగోళిక పరిస్థితులు ఉన్నటువంటి కారణంగా అస్సాం రాష్ట్రం భారతదేశంలోనే అత్యధికంగా తేయాకును ఉత్పత్తి చేసి అగ్రస్థానంలో నిలుస్తోంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ఇండియా అంటే కర్ణాటక. కర్ణాటక రాష్ట్రం అనేది భారతదేశంలోనే అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రంగా నిలిచింది. అంటే దాదాపుగా 70% వాటాను అంటే కాఫీ ఉత్పత్తిలో భారతదేశం యొక్క కాఫీ ఉత్పత్తిలో 70% వాటాను ఎవరు క్యారీ చేస్తున్నారంటే కర్ణాటక క్యారీ చేస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మైకా అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మైకా ఇన్ ఇండియా అంటే ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా మైకా ఉత్పత్తికి లేదా అబ్రకం యొక్క ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో ఈ రాష్ట్రమే మైకా ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ ఏ 4 ప్రధాన నగరాలను కలుపుతుంది? ద గోల్డెన్ క్వాడ్రిలాటరల్ కనెక్ట్స్ విచ్ 4 మేజర్ సిటీస్ అంటే ఆప్షన్ బి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాను కలుపుతుంది. ఇక్కడ స్వర్ణ చతుర్భుజి లేదా గోల్డెన్ క్వాడ్రిలాటరల్ ప్రాజెక్ట్ అనేది ఏ 4 ప్రధాన నగరాలను కలుపుతుందంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా నగరాలను కలుపుతుంది. సో వెరీ 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 ఇంపార్టెంట్. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ అనేది ఏ 4 నగరాలను కలుపుతుంది అని కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా నగరాలను కలుపుతుంది. ఇది భారతదేశపు 4 ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలైనటువంటి ఢిల్లీ అంటే ఉత్తరం నుంచి ఢిల్లీని, కోల్కతా అంటే తూర్పు నుంచి కోల్కతాను, పశ్చిమం నుంచి ముంబైని, నెక్స్ట్ దక్షిణం నుంచి చెన్నైని కలిపేటటువంటి భారీ హైవే ప్రాజెక్ట్గా చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది? విచ్ ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా అంటే ఆప్షన్ ఏ NH44. NH44 అనేది భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి జాతీయ రహదారిగా చెప్తాము. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నుండి మొదలై తమిళనాడులోని కన్యాకుమారి వరకు వెళ్ళే NH44 భారతదేశంలోనే అతి పొడవైనటువంటి జాతీయ రహదారిగా చెప్తాము. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పురాతన చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద ఓల్డెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ఇండియా లొకేటెడ్ అంటే ఆప్షన్ సి డిగ్బాయ్. ఓకేనా, సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో పురాతన చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది అంటే డిగ్బాయ్లో ఉంది. అస్సాంలోని డిగ్బాయ్ చమురు శుద్ధి కర్మాగారం అనేది 1901లో స్థాపించబడింది. ఇది భారతదేశంలో మరియు ఆసియాలోనే అత్యంత పురాతనమైనటువంటి ఆయిల్ శుద్ధి కర్మాగారంగా చెప్తాం. ఓకేనా, సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఎవరైతే హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 3 ఇంపార్టెంట్ కోర్సెస్ని మనం తీసుకురావడం జరిగింది. ఒకటి 7000 MCQ సంబంధించినటువంటి PDF మెటీరియల్ విత్ ప్రింట్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్తో మనకి PDF మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి థియరీ టాపిక్స్ ఉంటాయి, ఇవేమో మనకి MCQs ఉంటాయి. 7000 ఏమో MCQs ఉంటాయి, నెక్స్ట్ 100 ఏమో మనకి థియరీ టాపిక్స్ ఉంటాయి. ఈ రెండు కూడా మనకి
ప్రింట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ రెండింటికి కూడా ప్రింట్ ఆప్షన్ అనేది ఉంటుంది. 7000 ఎంసీక్యూస్ అనేవి మనకి కేవలం 199 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ 100 టాపిక్స్ అనేవి కేవలం 129 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ ఫుల్ వీడియో కోర్సును కూడా మనం అందిస్తున్నాం. హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆస్పిరెంట్స్ కోసం ఫుల్ వీడియో కోర్సును కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం 199 రూపీస్ మాత్రమే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.